తలరాయి, ఆయనే పునాది అయిన రాయి. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ వచ్చాము అదే కాలం ఆరాధనలో. అది ఇప్పుడు ఆ దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని? ఆయన భూతలమంతా చెదిరిపోయిన పెద్ద రాయి అంట. ఏ రాయి? భూతలమంతా విస్తరించిన ఆ రాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆ బండ, ఆ రాక్, ఆ బండ ఎవరు? 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. ఆ బండ క్రీస్తే. కాబట్టి బండ దగ్గరికి రావాలా? ఏం చేయాలంటే మనం ఇప్పుడు ప్రార్థించేటువంటి ఆవశ్యకత అంతేనా ఉంది మనకి. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచమంతా కూడా భయాందోళన గుప్పెట్లో బతుకుతూ ఉన్నారు మనుషులు, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. క్షణం క్షణం భయంతో జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికే పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడన్నా మరి చూడండి, దేవురాజ్ఞకు సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి కదండి. కరువులు, భూకంపాలు, రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ తెగులు, ఈ భయంకర వ్యాధులు ఎప్పుడో చూసామా? కరోనా అంట, సెకండ్ వేవ్ అంటున్నారు, మళ్ళా 3వది 4వది కూడా చూడాలంటున్నారు. ఏమో చెప్పలేం. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు మనల్ని ఇక్కడ సజీవ లెక్కలో ఉంచాడు. చాలామంది చనిపోతూ ఉన్నారు ప్రియులారా. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవునికి నమ్మకంగా జీవించాలి. చూడండి, నేను చెప్పేది ఏంటంటే ఇస్రాయేల్ దేశంలో ఇప్పుడు పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధము ముమ్మరంగా జరగబోతూ ఉంది కదండి. ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా పక్కపక్క దేశాలు. అవి ఎంతో స్నేహంగా ఉండే దేశాలు ఇప్పుడు ఏమైపోయినాయి? కొట్లాటలు, గొడవలు, రాళ్ళు వేసుకుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు. ఏమండి, అనేక మంది చనిపోతున్నారు ప్రియులారా. ఎందుకంటే నేను చెప్పాను కదా, విగ్రహారాధన అనేది దేవుని దృష్టిలో ఏంటండి? విగ్రహారాధన దేవుని దృష్టిలో మహాపాపం అండి. చూడండి, మనం చెప్పాను శుక్రవారం తప్పుడు వచ్చావు కదా నువ్వు. ఏం చెప్పారండి? శుక్రవారం మీరు వచ్చారు కదా. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు దేవుని బిడ్డలై ఉండి, దేవుణ్ణి నమ్మవలసిన వారుగా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్య మతాలను స్వీకరించి అన్యాచారాలతో జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. ఎంత భయంకర పరిస్థితి. అంచేత అక్కడ వాళ్ళకి సమాధానం శాంతి లేదు. ఏమైపోతామని భయం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే దేవుని ఉగ్రత. విగ్రహారాధన లేదండి, నీతో సంబంధం. విగ్రహారాధన అనే పాపమును మనం చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండియా దేశం నుంచి కొంతమంది వెళ్ళి ఆ ఇటలీ, తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, తర్వాత ఇతర దేశాల్లో, మన క్రిస్టియన్ కంట్రీస్లో, ఇంగ్లాండ్, వీళ్ళన్నీ కూడా ఏం చేస్తారంటే హిందూ ఆచారాలను నేర్పించేస్తారు వాళ్ళకి. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దేశస్తుడు మరి హిందూ టెంపుల్స్కి వెళ్ళి మొక్కుతూ వచ్చారండి. మనకు ఇండియా దేశం అంతా కరోనా నుండి తప్పించబడాలండి. ఏమంటే అక్కడ వెళ్ళి మొక్కితే కరోనా నుండి తప్పించబడతావా? జీవం గల దేవుని విడిచిపెట్టి జీవం గల దేవుని విడిచిపెడితే ఎంతో భయంకరం. అదే అంటున్నాడు, జీవం గల దేవుని చేతిలో పోవడం భయంకరము. ఇలారా వాళ్ళకి తెలియట్లేదు, మనతలు మూసివేయబడుతూ వచ్చాయి. ఎంత భయంకరం అండి. దేవుడు పెట్టలేనటువంటి వాళ్ళు అన్యాచారాలతో, లోకస్తుల ఆచారాలు, అన్యమతమును స్వీకరించి ఆరాధిస్తూ ఉంటున్నారు ప్రియులారా. దేవుడి దృష్టిలో మహాపాపం అది. అయితే వాళ్ళు తెలుసుకోలేకపోతే ఏలైనగా పాపం వల్ల జీతం మరణం. దేవుని స్తోత్రములు. మహాకృపను బట్టి మనల్ని దేవుడు ఏం చేశాడండి? అట్టి మరణం నుండి తప్పిస్తూ వచ్చాడు. అంచేత మనం ఏం చేస్తున్నప్పుడు విశ్వసిస్తూ ఉన్నాం యేసు వారి మీద. మనకు ఏముండదు, కవరం లేదు, భయం లేదు. ఉంటే దేవుడి కొరకు జీవిస్తాం, వెళ్ళిపోతే ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. నా మట్టుకైతే బ్రతుకుడికి తీస్తే చావైతే
లాభం అంటున్నాడు. కాబట్టి ఉంటే దేవుడి సేవ, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన పరిశోధింపడిన రాయి యెషయా 28:18లోనే ఆయన ఇంకో మాట అంటున్నాడు, అమూల్యమైన తలరాయి. యెషయా 28:18లోనే ఇంకో మాట అంటున్నాడు, ఆయన శ్రేష్టమైన పునాది రాయి, స్థిరమైన పునాది రాయి అంట. చూడండి, మన ఇంటికి ఫౌండేషన్ ఏంటండి? పునాది వేస్తాం, పునాది రాయి. దానివల్లనే ఇల్లు బలంగా ఉంటుంది. కనుక మన పునాది ఎక్కడ కట్టబడాలంట? ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతివాడు, ఈ నా మాటలు వినాలి, వాడు చెప్పిన చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండరు. అయితే ఈ నా మాటలు వినక వాడు చెప్పిన చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉంటాడు. బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం బండ మీద కట్టుకుంటున్నామా, ఇసుక మీద కట్టుకుంటున్నామా? నువ్వు దేవుని ఇంట్లో ఉండవలసిన నీవు. చూడండి, దేవుని ఇంటికి వెలుపల ఉంటున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మళ్ళీ బుద్ధి జ్ఞానం లేదు. ఎవరు అడగాలి? నీవు బుద్ధి జ్ఞానం కావాలంటే దేవుడు అడుగు, దేవుడు ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం నాకు మూలము, దుష్టత్వమును విడిచిటియే వివేకం అంటున్నాడు. చెడుతనం విసర్జించుటియే వివేకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కరోనా వలన చాలామంది కష్టపోతూ ఉన్నారు. ఏమండి, ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. ఆర్థికంగా కూడా మనం వెనుకబడిపోతున్నాం. ఎందుకంటే ఇది దేవుడు పంపించిన ఉగ్రత. దేవుని ఉగ్రతకు తాళజాలగలవాడు ఎవడూ లేడు. కనుక మనం స్థిరముగా పునాది అనగా క్రీస్తు పునాది మీద మనం కట్టుకోవాలి. ఎఫెసీ 2:20 ఆయన ఎవరటండి? ముఖ్యమైన మూలరాయి అన్నాడు. ఎఫెసీ 2:20 ఎఫెసీ 2:20 చదవండి. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2:20 క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉంటారు. ఎవరు అపోస్తలుడు? బ్రదర్ భగత్ సింగ్. ఎవరు అపోస్తలుడు? బ్రదర్ మార్టిన్. ఎవరు అపోస్తలుడు? బ్రదర్ జీటీ బెంజమిన్, బ్రదర్ కే అగస్టిన్, బ్రదర్ లాజర్సేన్, బ్రదర్ కోషి ఫిలిప్, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మన తరంలో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం? మనం తర్వాత వారిని సిద్ధపరచాలి. మనమే సిద్ధపడకపోతే ఇతరులే సిద్ధపరుస్తాం. మనమే సరిగ్గా ఉండకపోతే ఇతరులే సరిగ్గా ఉంటారు. అటువంటిగా సేవకుడే నేను సరి చేసుకోవాలా, సిద్ధపడాలా, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలండి. దైవజనుడు సజ్జా బర్నబాస్ అనేటువంటి దైవజనుడు భారతదేశం కొరకు విలపిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉండొచ్చు, వాట్సాప్లో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే, అయ్యా ప్రభువా, మా భారతదేశాన్ని క్షమించు, రక్షించు, వారి పాపాలు క్షమించు, వారిని అంగీకరించు, వారిని మార్చు, వారిని క్షమించు, వారిని కాపాడు, భద్రపరిచి అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇది చివరి దినాలు, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఆయన వచ్చే దినం ఆసన్నమైంది. ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనా గొడవలు అనుకున్నామా, యుద్ధం అనుకున్నామా? లేదు. ఆయన రాకడ సిద్ధపాటు కొరకే నెరవేర్పగలిగిన దినాలు. ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎంతో సమయం పట్టదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వేం చేయాలా? నేనేం చేయాలి? సిద్ధపడిపోవాలా? ఏం చేయాలా? వీరపుస్తల బాధ ఎందను, సావస్వందను, రొట్టె విజయందను, ప్రార్థన చేయడందను ఎడతెక్కి ఉండేటువంటి అనుభవంలో మనం రావాలని దేవుడు కొత్త ఉన్నాడు. చూడ, ఆయన ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. ఎఫెసీ 5:23 ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘమునకు ఎలా ఉన్నటువంటి శిరస్సు ఉన్నాడు. అంటే పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభువైన క్రీస్తు. వధువు పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచాలి. అది అట్టిది ముడతేయుడు, కలకమైనను, మచ్చేయుడు, మరి ఏదైనా లేకుండా సంఘము కొరకై ఉదక స్నానం అంటే ఏంటి? వాక్యమనే ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు. వాక్యమనే ఉదక స్నానం చేత పవిత్రపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధులను నీతిమంతులుగా ఉండి
పరలోక రాజ్యం చేరాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. అలా ఉందామా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ఎవరండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా ఆయన పెళ్లి కుమారుడు. మత్తయి సువార్త 25:1 పరలోక రాజ్యము. మత్తయి సువార్త 25:1 25:1 మాథ్యూ చాప్టర్ 25:1 మత్తయి సువార్త. పరలోక రాజ్యం తమ విటీలు పట్టుకునిందా? పెళ్లి కుమారుడు పోలేదు. అంటే పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభు యేసు. ఆయన రానే ఉన్నాడు. ఆయన రాజు ప్రభు ఆయన. అయితే ఇప్పుడు ఎలా రానే ఉన్నాడు? న్యాయాధిపతిగా యూదాగోత్రపు సింహంగా రాబోతా ఉన్నాడు. రక్షణ లేని వారిని నాశనం చేయడానికి, రక్షించబడిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్ళిపోవడానికి ఏం చేయబోతున్నాడు? ఏం చేయాలని తన స్థలములో తన సింహాసనం మీద కూర్చొని పెట్టుకోవడం కొరకు ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా తీర్పుగా రాబోతున్నాడు. ఆయనతో ఆయన వచ్చినప్పుడు 1000 దూతల పరివారంతో మనము కూడా విశ్వసించిన వారు సంఘము ఆ పెళ్లి కుమార్తె అనగా వధువు ఎత్తబడతా ఉంది. ఎత్తబడేటువంటి గుంపులో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం సిద్ధపడినప్పుడు. ఎప్పుడండి? వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచబడినప్పుడు. ఎలా ఉండాలంటే సంఘము కలంకము మచ్చ ముడత డాగు, కలంకము మచ్చ ముడత డాగు లేనిదిగా ఉండాలి. అటువంటి సంఘముగా ఉంటే కొరకే దేవుడు మరి సిద్ధపరచుగాక. చివరిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 16 మరి చివరి మాట చూడండి. మత్తయి సువార్త 16:11. పదమూడు 14 వచ్చిన 14. క్షమించండి, 13వ వచనం చదవాలి. నేను 14 చెప్పాను, క్షమించండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని, యు ఆర్ ద లివింగ్ సన్ ఆఫ్ గాడ్. ఎవరు చెప్పారండి ఈ మాట? పేతురు గారు. ఇక్కడ యేసుప్రభు వారు శిష్యులతో అంటున్నారు, అయ్యా మనం వెళ్తున్నాం కదా, మనుష్య కుమారుని గురించి వారు ఏమనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటున్నాడు యేసుప్రభు వారి శిష్యుల్ని. ఎప్పుడు ఏమన్నారు శిష్యులు? వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొచ్చున్నారండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు 11 మంది శిష్యుల్లో ఒకడే మాట్లాడాడు. ఎవరట్లు? సైమన్ పీటర్ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే సైమన్ పీటర్ అంటున్నాడు. సీమోను పేతురు ఏమంటున్నాడు? యు ఆర్ ద లివింగ్ సన్ ఆఫ్ గాడ్. నీవు మనుష్య కుమారుడు అంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. పేతురు, ఇది నీకు రక్తమాంసాలు బయలుపరచలేదు కానీ పరలోకమున దేవుడే తండ్రే నీకు బయలుపరుస్తూ వచ్చాడు. 11 మంది శిష్యులు ఒకే ఒక వ్యక్తి నమ్మినాడండి. అంటే ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి ఆ మాట చెప్పగలిగాడు. ఏంటది? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. ఏలియా అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, యోహాను అంటున్నారు, ప్రవక్తలు అంటున్నారు, రకరకాలుగా మాట్లాడతారు. అయితే మనలో పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు ఆయన్ని దేవుని కుమారుడిగా ఒప్పుకుంటాం, మనుష్య కుమారుడిగా ఒప్పుకుంటాం. ఆయన సంఘమునకు శిరస్సు అయినటువంటి వ్యక్తిగా అనగా ప్రధానాధిపతిగా మనం ఒప్పుకుంటాం. సంఘానికి ఎవరు శిరస్సు? జాన్ గారు కాదు, డేవిడ్ రాజు కాదు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. కనుక నేనేపటువంటి దేవుడే మనకు ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడిగా రాబోతున్నాడు. వచ్చాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి, నమ్మని వారికి శిక్షణ విధించబడ్డు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పొందుదురు. ఎప్పుడైతే మనము మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరిస్తామో ప్రభు అప్పుడే మనలోకి వస్తాడు, మన నూతన కార్యం చేస్తాడు. నూతన మనసు పొందడం వలన మీరు రూపాంతరం పొందుడి, ట్రాన్స్ఫిగరేషన్. కనుక చూడండి, భీమవరంలో
రూపాంతర దేవాలయం ఉంది ఏమండి, ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్. అయితే మన హృదయాలను ఏం చేయాలంటే రూపాంతరపరచబడాలి, హృదయాలు వికసించాలి, ప్రభువు కొరకే ఆయన వైపు తిప్పబడాలి. అప్పుడు మనలోకి వచ్చి మనలో ఆయన కార్యం చేస్తాడు, మహింపరుస్తాడు. మన పాపం మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని మనం విడిపించి పవిత్రులుగా చేయను. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైనది కనుక ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. ఆ మహిమను ఆ ప్రభావం మనకు ఆపాదింపజేసి దేవుడి రాజ్యంలో నిత్యం ఉన్నట్లు దేవుడు సహాయం చేసి నడిపించుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దగ్గర ప్రార్థించి ఆయన రసంతో పాల్గొంటాం. ప్రేమ గల తండ్రి, నమ్మదగిన దేవా, ఇంతవరకు మనోగత పట్ల విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఉదయకాల భారత మనవులో నువ్వేటువంటి దేవుడు ఏ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించాలో, నిన్ను స్మరించుకోవాలో, నేను గణపరచాలో నీ వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు మాకు నేర్పించారు. రెండవ వర్తమానం ద్వారా బలలో పాలు పొందబోయే ముందు హెచ్చరికలు సరిచేయబట్టి కొరకు ఇచ్చిన హెచ్చరికల కొరకు వందనాలు. మరి నీవు మనిషి కుమారుడుగా వచ్చావు నాయన, అయితే నిన్నెవరు గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు రారాజుగా న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి రాబోతున్నావు. సిద్ధపడకపోతే భయంకరమైనటువంటి శ్రమ, ఆ నష్టం నుండి మమ్మల్ని తప్పించండి, ఆ కీడు యావత్తు తొలగించండి. ప్రభా బలలో పాల్పొందబోయే ముందు ఆ రొట్టె రసము అనగా నీ రక్తాల్లో నీ శరీరము రక్తంలో పాల్పొందబోయే బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, వచ్చిన వారిని దీవించమని యేసు ప్రభా నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తన అప్పబడిన రాత్రి ఒకటి ఎత్తుకొని కృతాస్తులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా తీర్చేయడం చెప్పిన ప్రేమ గల తండ్రి, నమ్మదగిన దేవా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ ప్రజలను దర్శించారు నాయన. నీ పరలోక దర్శనంతో నింపి ఈ రాగం సిద్ధపరచమని, ఈ రొట్టె నీ శరీరములో పాల్పొందిన బిడ్డలందరినీ దీవించమని, నిత్య రాకడ సిద్ధపరచమని, సువార్త ప్రకటించడు. ముందు దినాల్లో ప్రభా కరోనా తగ్గిన తర్వాత మేము నీ కొరకు కార్యాలు చేసేవారంగా, నీ కొరకు కొంతమంది ఆత్మలు సంపాదించే వరకు సిద్ధపరచమని, వచ్చిన వారు మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఆస్వాదించమని, మహిమ పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి ప్రశాంత్ గారు, దయచేసి మీ తలకంటే మీ చేయి పైకి చూపించండి. మరి ఆ రొట్టె మీ అంతకు వచ్చినప్పుడు మీ కుడి హస్తాలు చూపించండి. ఆ రొట్టెలో భాగం పొందుకుని ఇతరులకు అందించండి. ఆ ప్రకారమే భోజనమే పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన నిధిలో తలనప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే దించేయడం చెప్పిన ప్రేమ గల తండ్రి, రొట్టెలో పాల్పొందారు, అలాగే రసంలో కూడా పాల్పొంది కొరకే సిద్ధపరచండి. ఆయన నీ శరీర రక్తాల్లో యుగవిధిగా పాల్పొంది ఆ పరసంబంధమైన ఏలో సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా సిద్ధపరచమని, స్థిరపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దయచేసి మీ తలకంటే మీ చెయ్యి పైకి చూపించండి. ఆ రసము దేవుని రక్తం కనుక కొద్ది భాగం తీసుకోండి, కొద్ది భాగం తీసుకొని ఇతరులకు అందించండి. విలువైన రక్తము సిల్వాలు కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించెదము,
చుట ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రేమగల తండ్రి నమ్మదగిన దేవా ఎంతవరకు వాక్య పరిచయంలో తోడ్పడుతూ వచ్చారు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే రొట్టె రసాల్లో పాల్గొన్న బిడ్డలందరూ దీవించండి. హోసపల్లి సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి అక్కలు తీర్చండి ఆయన. ఈ 5 దినాల్లో భయంకరమైన కోవిడ్-19 సెకండ్ వేవ్ నుంచి ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి. అలాగే మరి చివరి దినాల్లో మేము ఇంకా ఆత్మీయంగా ఎదుటి కొరకు సిద్ధపరచండి. ప్రభావ మీరు గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి ఆయన. ప్రభా ఆనందాలు లోటు తీర్చండి. ప్రభా అక్కయ్య గారిని బిడ్డలు మీరు ఆదరించండి. అలాగే బాలరాజు గారు శీల గారు షైని ఇస్మాయిల్ కూడా ప్రార్థన చేస్తున్నాం. శీలక్కయ్య గారిని కూడా ముట్టి స్వస్థపరచాలని నమ్ముచున్నాం. అక్కయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. షైని వివాహం కొరకు సిద్ధపరచండి. స్మైల్ ఉద్యోగం కొరకు సిద్ధపరచండి. అలాగే ప్రభుత్వ ఇస్మాయిల్ గారిని బట్టి మార్తమణి గారిని బట్టి వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే జాన్ వెస్లీ ఉద్యోగం కొరకు జాషువా గారిని చదువు కొరకు సిద్ధపరచండి. అలాగే నవీన్ అన్నగారు శిలానంద కుమార్ గారు పెట్టి వందనాలు. అన్నగారు ఉద్యోగస్తులతో నుండి ఆయన రాకపోకలో సహాయం చేయండి. ఆయన యొక్క జాబ్లో దీవించి ఆశీర్వదించండి. సుశీల గారిని బట్టి వందనాలు. కుమారులు ప్రశాంత్ ప్రవీణ్ కూడా ప్రార్థన ప్రశాంత్ జాబ్ కొరకు ఎదురు చూస్తుండగా త్వరగా మరొక ఉద్యోగం తెచ్చేయండి. అలాగే ప్రవీణ్ జాబ్లో మీరు తోడేంటండి. తన రాకపోకలేదు సహాయం చేయండి. రాజమండ్రిలో జాబ్ చేస్తుండగా నీ బిడ్డని మీరు కాపాడి భద్రపరచుకోనండి. మంచి ఆరోగ్యం ఇచ్చారు నీకు వందనాలు. నీ కృపతో క్షేమంతో నింపి నడిపించండి. యాదవ్ గారు సుందరి గారు కీలకలు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మరి ఈరోజు దేశాంతరం రాలేకపోయాడు. మరి తను నడిపించండి. బుజ్జమ్మ గారు ఆటలతో నింపండి. హేమంతి వివాహం కూడా సిద్ధపరచండి. గోపి భవిష్యత్తు కూడా సిద్ధపరచండి. సుశాంత్ గారి కుటుంబాన్ని సుశాంత్ గారు బాబురావు గారు వారి బిడ్డలు దేవి కవిత కూడా ప్రార్థన చేస్తారు. దేవి కవితకు మరి బిడ్డలిద్దరిని కూడా మీరు దీవించండి. మరి కవిత దేవికి మరి వివాహం కూడా సిద్ధపరచండి. అలాగే ప్రభా సత్యానంద్ గారు శ్యామల గారు బిడ్డ వందనాలు. సుమంత్ హిందూ చదువులో సహాయం చేయండి. వారి నిర్మాణ విషయంలో సహాయం చేయండి. అలాగే ప్రభా అల్ల జ్యోతమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మనవడిని రక్షించుకోనండి ఆయన. వారి కుమార్తెలు అల్లుళ్ళు కుమారుడు కోళ్ళ మనవలను దీవించండి. అలాగే ప్రభా మరి ఇంకా ఈ నెల గడుచులు ఉన్న వారందరూ కూడా మీరు రక్షించుకోనండి. అలాగే ముఖ్యంగా కరోనా వైరస్తో బాబు వచ్చిన వారందరినీ ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభు దొరబాబు గారు మరి ఆయన కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయన రక్షణ లేదు, రక్షించబట్టుకు. అలాగే ఆ కరోనా వైరస్ని కూడా విడిపించి స్వస్థపరచండి. అలాగే మోకా చిన్ని గారి కుటుంబాన్ని ఆదరించండి. మా చిన్ని గారు మహిళ మరి చనిపోయారు నాయన, మహిళ పిలుచుకున్నారు ప్రభా. మరి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి. అలాగే ప్రభా ఇంకా ఎవరైతే ఉన్నారో అందరిని జ్ఞాపకం చేసుకోండి. అన్నాంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అన్నాంటికి స్వస్థత ఇచ్చేయండి. అలాగే తమ్ముడు రాజు పంచాయతీ దీవించండి కేశవరంలో. అలాగే రాజారావు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మరి తన జాబ్లో సహాయం చేయండి. అలాగే రాజు కుటుంబాన్ని దీవించండి. మోషే అనగా ప్రభా మోజెస్ గారి జాన్ మోజెస్ గారి కుటుంబాన్ని దీవించండి ఆయన. రాజమండ్రిలో నాయన జాన్ మోజెస్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ప్రభా మరి బేతేరు వాసులందరూ దీవించండి. నాన్నగారు అమ్మగారు మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన వారికి పెద్ద వయసులో మీకు కావాల్సిన కృప ఆరోగ్యం దయచేయండి. అలాగే మరి సోదరుడు మోషదయాల్ సోదరు మెర్సీ వారి కుమారుడు జాయింట్ వరకు మంచి ఆరోగ్యాలతో నింపి
దీవెన ఆశీర్వాదం నీ కృపను దయచండి. అలాగే జ్యోతిబాబు పిలిచి చదువులో సహాయం చేయండి, దీవించండి. అలాగే సరళ మీరు ఆర్పులతో నింపండి. తన యొక్క భవిష్యత్తు, తన యొక్క పరిచర్యను, తన యొక్క స్త్రీల పరిచర్యలు, తన యొక్క ప్రార్థన జీవితం బట్టి వందనాలు. దీవించిన సంఘానికి ఇస్తున్న క్షేమాల వరకు వందనాలు చేస్తూ ఉన్నాం. అలాగే సంఘటనలను దీవించమని, అలాగే రాజమండ్రి ధర్మశ్రీ కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభా మరి బేతేల్లో ఉన్నటువంటి దాసులను దీవించి ఆస్వాదించండి ఆయన. అలాగే ప్రభా సంఘటనలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. అవసరమైన సంఘస్థలందరూ కూడా మీరు దీవించమని, అలాగే ఇంకొంతమందితో మరి ఎవరికి రాలేకపోయిన ప్రభుత్వం మీరు నడిపించండి. అలాగే ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే కృప చూపించి మేలు చేయమని, కాళీ గారి సుందరి గారు విక్కిలెక్కి కూడా ప్రార్థన చేస్తున్నాం. దయచేపించండి, దీవించండి. అలాగే సంఘ విషయాలు పంచమని మా ప్రభువును మీ రక్షణ యేసు ప్రభు నామం మీద ఎవరైనా మర్చిపెట్టిన జ్ఞాపకం చేసుకోమని, ఆ నోటిని ఆ నాలుగురు మీరు ముట్టి చక్కటి కంఠస్వరాలు దయచేయమని కోరుకుంటూ మీరు కార్యక్రమంలో తోడండి మన యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వినందుకు వచ్చున్నాం మా తండ్రి, ఆమేన్. పాడుతున్నా మరి దేవుని కొరకు కానుక సమర్పించే సమయం ఇది. మరి సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. 595 పాట పాడుకుందాం. 595 కృప కరికరముల మా దేవ కృతజ్ఞత నర్పింతు కృప కనికరముల మా దేవ కృతజ్ఞత నర్పింతు కృప కనికరముల మా దేవ కృతజ్ఞత నర్పింతు యెహోవా చేసిన ఉపకారములకై ఆయన ఏమి చెల్లింతునో యెహోవా చేసిన ఉపకారములకై ఆయన ఏమి చెల్లింతునో యెహోవా నామమున ప్రార్థన చేసేదాను రక్షణ పాత్ర జేబుని కృప కనికరములా దేవా కృతజ్ఞత నర్పింతు కృప కనికరములా దేవా కృతజ్ఞత నర్పింతు జపన సాఖ్యం మహిమయుక్తము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము తప్పకుండా హల్లెలూయా పాడేదా కనికరముల మా దేవా కృప కనికరముల మా దేవా
కృతజ్ఞత నా పేరుతో. కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వారం కార్యక్రమం విందాం. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మన సజీవ లెక్కలో కాపాడుతూ వచ్చాడు. అనేక మంది అనేక శ్రమల గుండా అనారోగ్యాలు గుండా వెళ్తూ ఉన్నారు. మరి సంఘ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయవలసిన అనుకుంటున్నాం. ప్రేయర్ వారియర్స్గా అనగా ప్రార్థన యోధులుగా మనం ఉండాలి కదండి. కాబట్టి మరి జ్ఞాపకం పెట్టుకోండి. వారపు కార్యక్రమం విందాం. వారపు కార్యక్రమము మంగళవారం రాత్రి 7 గంటలకు వాక్య పరిచర్య. 7 o'clock అంటే కరెక్ట్గా 7 గంటలకు మనం ఆ యొక్క కూడికను ప్రారంభిస్తాం. 7 గంటలకు వాక్య పరిచర్య. అలాగే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు స్త్రీల కూడిక. శుక్రవారం 10 గంటలకు ప్రార్థన కూడిక. ఆదివారం యథావిధిగా ఆరాధన కొరకే మనం చేరి వస్తాం. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ఎందుకంటే ఆదివారం దేవుని దినం. మిగిలిన రోజులన్నీ కూడా మనవి. మనం కష్టపడి పనిచేయడానికి దేవుడు ఇచ్చాడు. మన జాబ్ కొరకు, మన యొక్క పనుల కొరకు మనం వినియోగించుకోవడానికి. అయితే ఆదివారం ప్రభు పునరుద్ధాన దినం అంటున్నాం. అనగా విశ్రాంతి దినము మనము ఆచరించాలి దేవుని బిడ్డలుగా. కాబట్టి కొంతమంది మరి ఎందుకు రాలేకపోతున్నారంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు బట్టి రాలేకపోతున్నారు, మనం ఎరుగుదాము. కనుక భారంగా ప్రార్థన చేయండి. వారి కొరకు, ఆదరణ కొరకు, ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదిగోండి ఈ పుస్తకం. మరి ఈ పుస్తకంలో అనేక మంది కొరకు మనం పేర్లు రాస్తూ వచ్చాం. దేవుని బిడ్డలందరి కొరకు, ఇంకా మిగిలిన వారు చాలామంది ఉన్నారు. వారందరి కొరకు మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మరి తమ్ముడు చెప్తూ వచ్చాడు, అన్న మేము మా కుటుంబం, అలాగే మరి చిన్నాన్నగారి కుటుంబం, అలాగే అత్తయ్య మావయ్యల కుటుంబం, ఎవరండి తిరుపతి గారి కుటుంబం, మేమందరం కలిసి జూమ్లో ప్రార్థన చేస్తున్నాం. వెరీ గుడ్ నాన్న. మరి దేవుడు మనం దీవించగానే చెప్పారు. ఎందుకంటే నిజంగా మరి ఆ జూమ్లో కలిసి ప్రార్థన చేయడం ఎంత గొప్ప విషయం అండి. ఈ ఖాళీ టైంలో మనం ఉదయం నుంచి 8 గంటలకు ఇచ్చాడు, 6 to 10 అంతే. అక్కడి నుంచి మనకు ఖాళీయే, ఏ పనులు లేవంతా. ఏం చేయాలి? వాక్యం చదవడం, ప్రార్థన, వాక్యం ప్రార్థన అంతే. తమ్ముడు చెప్పాడు, కాకినాడ నుంచి చిన్నాన్నగారి కుటుంబం, మావయ్యల కుటుంబం, అలాగే మా కుటుంబం, మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం జూమ్లో. వండర్ఫుల్. అలాగే అందరం కూడా ప్రతి కుటుంబం కూడా ఈ సమయంలో ఏం చేయాలి? మనం ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి ఈ రోజుల్లో మనం ప్రార్థన చేయాలి. కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తిస్తుంది. తెలియట్లేదు మనకి. ప్రతి మనిషిని మింగేస్తుంది ప్రియులారా. చిన్నవారని పెద్దవారు లేదు, ఎవరసలు లేదు, అందరికీ ఇది వ్యాపించేస్తూ ఉంది. మరి భయంకర విషయం చెప్పరండి. ప్రవీణ ఏం పేరమ్మా? కిరణ్ కాదు, పవన్, బ్రదర్ పవన్ కుమార్, గుంటూరు దైవ సేవకుడు. డేవిడ్ గారికి మంచి రైట్ హ్యాండ్ ఉండేవాడు. కాన్వకేషన్లో ఆయన చక్కగా జైలు చెప్పేవాడు. బలో యేసుక్రీస్తు మహారాజ్కి జై, హల్లెలూయా చెప్పేవాడు. ఆ కుర్రోడు పవన్ కుమార్ ఇప్పుడు లేడండి. ఎందుకో తెలుసా? COVID-19తో చనిపోయాడు. చిన్న కుటుంబం, సహోదరి బిడ్డలు. ఎవరు ఆదరిస్తారు వాళ్ళని? ఎవరు ఆదరిస్తారండి? దేవుడే ఆదరించాలి. కాబట్టి మీరు ఈ మాటల చేత గుంటూరులో మంచి సేవ చేస్తున్న కుర్రోడు ప్రతి కాన్వకేషన్కి వచ్చి చాలా వంటల దగ్గర వంట చేసేటువంటి ఆ బిడ్డడు ఎవరు వచ్చాడు? 30 సంవత్సరాలు, 30-31 ఉండొచ్చు, 30 లేక 31 ఉండొచ్చు. కనుక మరి ఆ కరోనా ఎక్కువైపోయింది, హాస్పిటల్లో పెట్టిన కొన్ని రోజులకి చనిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, తన భార్య బిడ్డల కొరకు మనం ఏం చేయాలండి? పవన్ కుమార్ గారి భార్య బిడ్డల కొరకు మనం ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే సిస్టర్ షీలా గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరోగ్యంతో మరి దేవుడు మరలా సంఘానికి తీసుకొచ్చినట్లు, మరి కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధికి వచ్చినట్లు ప్రార్థన చేయండి. అలాగే ముఖ్యంగా ఆనంద్ అన్నగారు, మరి అన్నగారు కూడా మహిళలు పెంచుకున్నారు. దేవుడు వినబడిన కుటుంబాన్ని దేవుడు ఆదరించగలిగినట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేరక్క గారు వారి కుటుంబం కొరకు, వాళ్ళ ఆదరణ కొరకు ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. మంచిది. వ్యక్తిగతంగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, చెప్పండి మాటలు నీరు కట్టి ఫలింపజేయండి. మానవత మట్టిలో కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాం. మంటి వాడిని బలహీనుండి ఆయన నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నావు. నీ ఆత్మ ద్వారా నీ కార్యం జరుగుతాయి. నీ సహాయం ద్వారా మేము కార్యం నెరవేర్చాలనుకుంటున్నాం. ప్రధాన దేవా, మరి సంఘాన్ని దీవించండి, ఆత్మను తీసుకురండి. అలాగే ప్రభావ మరి తెచ్చిన కారుల అర్పణ బట్టి వందనాలు. నవీన్ గారి కుటుంబాన్ని, నవీన్ గారి యొక్క బిడ్డలు అనగా
ప్రశాంత్ ప్రవీణ్కి మంచి భవిష్యత్తులో సిద్ధపరచండి. ప్రశాంత్కి మరి ఉద్యోగం కొరకు సిద్ధపరచండి. ప్రవీణ్కి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. అలాగే సరళ మీరు చుట్టూ మీ దీవించండి. అలాగే తెచ్చిన కానుకల అర్పణను బట్టి వందనాలు. ఎవరైతే వారి గుప్పులు విప్పి నీ కొరకు దారాలు కనిపించారో సంఘము క్షేమవృద్ధి కొరకు, సంఘములో పరిచయం కొరకు వాటిని వాడగలిగినట్లు సహాయం చేయండి. ఆ కానుకల మీద దీవించి ఆస్వాదించమని, ఆ కుటుంబాన్ని సంఘాన్ని మీద ఆస్వాదించమని. అలాగే ప్రభా మరొకసారి ప్రార్థన చేస్తున్న సౌశీల గారిని బట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభా దొరబాబు గారిని బట్టి స్వస్థపరచండి. అలాగే కేశవరంలో అన్నారాయణ ఆంటీని బట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభు ఇంకెవరైతే ఆరోగ్యంతో ఉన్నారు వాళ్ళని ముట్టండి. అలాగే మీరాంటీ గారి కుటుంబాన్ని ఆదరించమని కోరుకుంటూ ప్రభా బిడ్డలకు మీరే సహాయం చేయండి. ఆయన దయ చూపించండి, ఓదార్చండి, ఆదరించండి, దీవించమని కోరుకుంటూ యేసు ప్రభా వచ్చిన బిడ్డలంతా కూడా జ్ఞాపకం చేసుకోండి. తెచ్చిన కానుకల అర్పణలు బట్టి మరి నూరెట్లో దీవెన ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభా నామమునే ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమె మా తండ్రి దేనక ప్రేమ యేసు ప్రభా కృప పరిశుద్ధాత్మక అంజన సహవాసం ఇప్పుడు సదాకాలము ఆయన రాక పర్యంతంతో నడిపించను గాక. ఆమేన్. మనకింత వరకు సహాయపడే తానప్పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను తనదు సాధ్యము నేర్పించి కనుప పగక చేయా. ప్రైజ్లో అండి. మళ్ళీ ఆదివారం కలుద్దాం. ప్రైజ్లో